అనగనగా ఒకప్పుడు సముద్రం పక్కన ఉన్న ఒక చెట్టు మీద ఎర్రముఖం అనే ఒక కోతి నివసించేది. ఆ చెట్టు ఒక ఆపిల్ చెట్టు. దానికి కాసే పండ్లు అమృతంలా తీయగా ఉండేవి. ఒకసారి వికారమైన మొసలి ఒడ్డుకు ఈదుకుంటూ వచ్చింది. అప్పుడు ఎర్రముఖం దానిమీద ఆపిల్ పండ్లు విసిరి వాటిని రుచి చూడమని అడిగింది. వికారమైన మొసలి ప్రతిరోజూ ఒడ్డుకు వచ్చి ఎర్రముఖం విసిరిన పండ్లను తినడం మొదలుపెట్టింది. త్వరలోనే వాళ్ళిద్దరూ మంచి స్నేహితులయ్యారు. వికారమైన మొసలి కొన్ని పండ్లను తన ఇంటికి తన భార్య కోసం తీసుకువెళ్లేది. అతని భార్య చాలా దురాశపరురాలు. అమృతంతో నిండిన ఆ ఆపిల్ పండ్లు ఎక్కడి నుండి తెచ్చావని అతన్ని అడిగింది. వికారమైన మొసలి తన స్నేహితుడైన కోతి గురించి చెప్పింది. ఆవిడ దురాశపరురాలు. అంత రుచికరమైన పండ్లు ఇచ్చే వ్యక్తికి అమృతంతో నిండిన గుండె ఉంటుందని, అందుకే తాను ఆ కోతి గుండెను తినాలనుకుంటున్నానని తన భర్తను బ్రతిమాలింది. వికారమైన మొసలికి కోపం వచ్చి తన స్నేహితుడిని మోసం చేయడానికి ఒప్పుకోలేదు. కాని ఆమె తన స్నేహితుడి గుండెను తెచ్చే వరకు ఏమీ తిననని పట్టుబట్టింది. నిస్సహాయ స్థితిలో వికారపు మొసలి తన స్నేహితుడిని చంపడానికి ప్రణాళికలు వేయడం ప్రారంభించింది. అది ఎర్రముఖం మొసలి వద్దకు తిరిగి వచ్చి తన ఇంటికి రాత్రి భోజనానికి ఆహ్వానిస్తూ బ్రతిమాలింది. తన భార్య అతడు ఇంటికి రావడం పట్ల చాలా సంతోషిస్తుందని, అలాగే అంత మంచి స్నేహితుడిని కలవడానికి ఆమె ఎంతో ఆతృతగా ఉందని చెప్పింది. పాపం ఎర్రముఖం మొసలి ఆ కథను నమ్మింది. కాని సముద్రానికి అవతలి వైపున ఉన్న మొసలి ఇంటికి చేరుకోవడానికి సముద్రాన్ని ఎలా దాటాలో తన స్నేహితుడిని అడిగింది. అప్పుడు వికారపు మొసలి అతడిని తన వీపుపై మోసుకెళ్తానని చెప్పగా ఆ కోతి అంగీకరించింది. సముద్రం మధ్యలో వికారపు మొసలి ఆ కోతిని చంపడానికి మొసలిని సముద్రంలోకి చాలా లోతుకు తీసుకువెళ్ళింది. ఆ కోతి భయపడి, ఎందుకు ఇలా చేస్తున్నావని మొసలిని అడిగింది. వికారపు మొసలి మకరందంతో నిండిన తన గుండెను తినాలని తన భార్య కోరుకుంటోందని చెప్పింది. ఎర్రముఖం మొసలితో మకరందంతో నిండిన తన మరో గుండెను చెట్టు దగ్గరే వదిలేశానని చెప్పి తనను తిరిగి చెట్టు దగ్గరకు తీసుకువెళ్లమని వెంటనే కోరింది. అప్పుడు ఆ తెలివితక్కువ మొసలి చెట్టు వద్దకు ఈదుకుంటూ తిరిగి వెళ్లిపోయింది. భయపడిన కోతి మళ్లీ తిరిగి రాకుండా చెట్టుపైకి దూకింది. ఎందుకు తిరిగి రావడం లేదని అడగ్గా కోతి తనకు ఒకే గుండె ఉందని, తాను మోసపోయానని మొసలికి సమాధానమిచ్చింది. తన స్నేహాన్ని దుర్వినియోగం చేసినందుకు తన స్నేహితుడిని తిట్టింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.